హలో అండి, నేను డాక్టర్ బి శంకర్, కన్సల్టెంట్ ఫిజిషియన్ శ్రీ విజయ హాస్పిటల్ నర్సంపేట. ఈ రోజుల్లో యంగేజ్లో కూడా చాలామందికి బీపీ వస్తూ ఉంది. సో దీనికి కారణాలు చాలా చాలా ఉండొచ్చు. స్ట్రెస్ ఉండొచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, స్క్రీన్ టైం పెరిగిపోవడం కావచ్చు. ఈ స్క్రీన్ టైం ఈ రోజుల్లో చాలామంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఆ స్క్రీన్ తెలియకుండానే స్క్రోల్ చేసుకుంటూ పోవడం వల్ల కూడా నిద్రలేమి వల్ల కూడా మనకు ఈ బీపీ పెరిగే అవకాశం ఉంది. సో ఇటువంటి కండిషన్లో మనకి కొన్ని లక్షణాలు బయటపడతాయి అన్నట్టు. అవి ఏంటంటే హెడేక్ రావడము, ఫ్యాటిక్ అంటే ఇప్పుడు బలహీనంగా ఉండటము, కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము, నోస్ బ్లీడ్ కావడము. సో ఇట్లాంటి కండిషన్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్ని, ఒక మంచి డాక్టర్ని పోయి చూపించుకుంటే బీపీ ఉండే అవకాశం ఉంది. సో బీపీ ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని మనం తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానికి ఫస్ట్ మనం మందు స్టార్ట్ చేసే ముందు, మెడికేషన్ స్టార్ట్ చేసే ముందు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, డైటరీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవడము, డైలీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, 30 మినిట్స్ డైలీ చేసుకోవడం. ఆ తర్వాత మొబైల్ స్క్రీన్ టైం తగ్గించుకోవడము. సో స్లీప్ అనేటువంటిది తగినంతగా ఒక 7 నుండి 8 గంటల వరకు పడుకునే విధంగా చూసుకోవడము. సో అట్లా చేసుకుంటే మనము ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో మనము మన బీపీని కొంత తగ్గించుకోవచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ ఈ డైట్ మోడిఫికేషన్లో సాల్ట్ తక్కువ తీసుకోవాలి, జంక్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి. సో అట్లా తీసుకుంటా ఉంటే మనకు బీపీ ఆటోమేటిక్గా కొంత తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. సో అప్పటికి తగ్గకపోతే కనుక మనం మెడికేషన్ వాడాలి. ఈ మందులు ఎక్కడ అంటే ఒక కన్సల్టెంట్ మంచి ఫిజిషియన్ దగ్గర చూపించుకుంటే మనకు బీపీని చాలా మంచిగా కంట్రోల్ చేయొచ్చు. ఇట్లా కంట్రోల్ చేయడం వల్ల బీపీ వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల కలిగే దుష్ప్రభావాలు లైక్ మనకు పక్షవాతం రావచ్చు, గుండెపోటు కావచ్చు, ఆ తర్వాత మనకి చెప్పాలంటే కిడ్నీ డ్యామేజ్ కావచ్చు. సో ఈ కాంప్లికేషన్ని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి బీపీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేసుకోకుండా తగిన మెడికేషన్ వాడుకుంటూ పోయి మన కాంప్లికేషన్ తగ్గించుకొని మంచిగా జీవించే అవకాశాన్ని కల్పించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి నా సలహా. ఇంకా ఈ ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించుకోవాలి, స్మోకింగ్ చేసుకోవడం తగ్గించుకోవాలి, జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించుకోవాలి, ఆ షుగరీ డ్రింక్స్ అవన్నీ తగ్గించుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. అట్లా తగ్గించుకోవడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.